రిషి ఒక దగ్గర వచ్చి కూర్చొని మందు తాగుదామని ఆ లిక్కర్ బాటిల్ ని చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వసుధార రిషిని ఫాలో అవుతూ వచ్చి అక్కడ రిషి కారు వెనకాల దాక్కుని రిషి మాట్లాడే మాటలన్నీ వింటూ ఉంటుంది. మనసులో లేదు. ఆలోచనల అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయి. గుండె మట్టల్ని నువ్వు ఆర్పగలవా, మత్తెక్కిస్తావా అని రిషి ఆ లిక్కర్ బాటిల్ తో మాట్లాడుతూ ఉంటాడు. రిషి తాగుదామని చెప్పి ఆ లిక్కర్ బాటిల్ ని తాగుతూ నోటి దగ్గర పెట్టుకుంటాడు. మళ్ళీ తాగకుండా ఆగిపోతాడు. ఇక మళ్ళీ కొంచెం సేపు ఆగి ఆలోచించి మళ్ళీ తాగుదామని చెప్పి నోటి దగ్గర పెట్టుకొని ఆ బాటిల్ ని విసిరి కొట్టేస్తాడు. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, ఈ రిషేంద్ర భూషణ్ ఏంటి ఇలా ఆలోచిస్తున్నాడు అని చెప్పి రిషి మనసులో ఆలోచించుకుంటూ వెనక్కి తిరిగి వెళ్దామని వెళ్ళబోతూ ఉంటే వెంటనే రిషి వసుధారని గమనించేస్తాడు. అయితే వసుధారని సరిగ్గా చూడకపోవటంతో వసుధార కారు వెనకాల దాచుంటుంది. రిషి అక్కడ ఎవరో ఉన్నారని గమనించేసి ఎవరది అని చిటికలు వేసి బయటికి పిలుస్తాడు. ఇక వసుధార బయటికి రాగానే నువ్వెందుకు నన్ను ఫాలో అవుతున్నావు, ఇప్పుడే ఫాలో అయ్యావా, ఇంతకు ముందు నుంచి ఫాలో అవుతున్నావా అని రిషి వసుధారని అడుగుతూ ఉంటాడు. ఇక వసుధార మీ మనసు, మీ ఆలోచనలు, మీ మూడ్ కొంచెం డిస్టర్బ్ అయినట్టుగా ఉంది అని వసుధార అంటుంటే హలో మీ కొంచెం ఆలోచించి మాట్లాడు అని రిషి వార్నింగ్ ఇస్తాడు. నేను నా మూడ్ బాగాలేదని నువ్వెలా డిసైడ్ చేస్తావు, అసలు నువ్వెవరు నన్ను జడ్జ్ చేయడానికి అని రిషి వసుధారని తిడుతూ ఉంటాడు. అందరికి నేను దూరం అవుతున్నానా, నాకు అందరు దూరం అవుతున్నారా అర్థం కాక ఆఖరికి నా చేతిలో బాటిల్ పట్టుకున్నాను అని రిషి ఇంట్లో జరిగిన విషయం మొత్తం కూడా వసుధారకి చెప్తాడు. ఇక వసుధార రిషిని కన్విన్స్ చేసి సార్ మీరు DBST కాలేజ్ అవసరం అందరికి మీకు అందరు అవసరం ఉందేమో కానీ మీ అవసరం DBST కాలేజ్ కి ఉంది సార్. మీరు DBST కాలేజ్ MDగా ఆలోచించండి. మేడం కాలేజ్ కి వస్తుంది కాదు సార్, వేలాది మందికి ఉపయోగపడుతుంది. పొమ్మని నేను అనడం లేదు సార్, అని దాన్ని కాలేజ్ ప్రాజెక్ట్ కి ముడి పెడితే ఎంతో మందికి అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు సార్ అని వసుధార రిషితో చెప్తుంది. అయితే నేను తప్పంటావా అని రిషి కోపంగా మాట్లాడుతూ ఉంటే మీరు తప్పని నేను అనడం లేదు సార్, మీరు ఒక కొడుకుగా కాకుండా DBST కాలేజ్ చైర్మన్ గా ఆలోచించండి అంటున్నాను అని వసుధార చెప్తుంటే రిషి వసుధార మాటలు విని ఆలోచనలో పడతాడు. సార్ పక్షులు ఫ్రీగా తింటున్నాయని రైతులు పొలం సాగు చేయడం మానేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి సార్ ప్లీజ్ అని వసుధార రిషిని కన్విన్స్ చేసేస్తుంది. ఇక రిషి ఆలోచనలో పడతాడు. సరే ఇక నువ్వు వెళ్ళు అని రిషి చెప్తాడు. ఇక వసుధార అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే చిటికెలు వేసి వెళ్ళి కారులో కూర్చో అంటే పర్లేదు సార్ అని వసుధార చెప్తుంది. నువ్వు చెప్పేది నేను విన్నాను కదా, నేను చెప్పేది నువ్వు వినవా అని రిషి కోపంతో వసుధారకి మళ్ళీ కారులో కూర్చోమని చెప్తాడు. ఇక వసుధార ఏమీ మాట్లాడలేక వెళ్ళి కారులో కూర్చుంటుంది. రిషి కూడా వెళ్ళి కారులో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. మరి రిషి వసుధారని ఏమైనా తిడతాడా లేదంటే వసుధారని నమ్ముతాడా, వసుధార చెప్పిన మాటల ప్రకారం నిర్ణయం తీసుకుంటాడా, జగతిని కాలేజ్ కి రాణిస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.